బట్ విజయ్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయిన విషయం లేదు నిజం కాదా? నేను అసలు ఇంతవరకు ఫోన్ కూడా మాట్లాడలేదు. మీ వారు మాట్లాడారు కదా? లేదు లేదు. వాళ్ళు ఇది ఏమంటారు, సౌత్ ఇండియా పెప్సీ ప్రెసిడెంట్ సెల్వమణి గారు 27 క్రాఫ్ట్స్ కి. సో వాళ్ళ పిక్చర్ ఓపెనింగ్ కి వాళ్ళ పిక్చర్ సెట్ వేస్తారు కదా. సో ఈయనతోనే మాట్లాడి చేస్తారు అందరూ కూడా, ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా అట్లా కలుస్తారు. అండ్ విజయ్ వాళ్ళ నాన్న నా ఫ్యాన్. నేను ఒకే ఒక సాంగ్ విజయ్ తో చేశాను వాళ్ళ సొంత సినిమా. చంద్రశేఖర్ ఆయనకి బాగా ఇష్టం. ఒక్క సాంగ్ చేయమ్మా బాబుతో అంటే అప్పుడే అప్కమింగ్ విజయ్ ఒక సాంగ్ చేశాను. ఓకే, అనిపిస్తుందా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సీఎం అవుతారు నెక్స్ట్ తమిళనాడుకి అని? నా ఇంట్లోనే ఆయన ఫ్యాన్స్ ఉండరు. నా కొడుకు విజయ్ ఫోటో వేసుకొని టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంటాడు. అంటే యూత్ లో బాగా క్రేజ్ ఉంది అబ్బాయికి. సీఎం అవుతారా లేదా నాకు తెలియదు. నేను చాలా ఇంటర్వ్యూలు తమిళ వాళ్ళు అడిగితే కూడా అదే చెప్పాను. క్రేజ్ వేరే, ఓటింగ్ వేరే. సో అతని ప్రతి నడవడిక ఓటింగ్ పడేంత వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ రాంగ్ జరిగినా కూడా తలకిందులు అయిపోతాయి పాలిటిక్స్ లో. కాబట్టి ఎలక్షన్ రోజు వరకు ఆయన నడుస్తున్న విధానం, ఆయన మేనిఫెస్టో, ఆయన ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇది చేస్తాడా లేదా అని ఆయన నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది ఆయన క్రేజ్. అయితే విపరీతమైన క్రేజ్ ఉంది ఆ పిల్లోడికి. అండ్ ఇంత చిన్న ఏజ్, యాక్చువల్లీ పాలిటిక్స్ లో ఇది చాలా చిన్న ఏజ్. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే సమయంలో అవన్నీ వద్దు అని చెప్పి ప్రజాసేవ చేయాలని వచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తుంది అదే కదా, కోట్లాది రెమ్యునరేషన్ వద్దనుకుని సినిమాలలో ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలన్న తపనే ఆయన దగ్గర కనెక్ట్ చేసుకుంది ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఫెయిల్యూర్ అయ్యారంటే పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని కంటిన్యూ చేయాలి, విలీనం చేయకూడదు. యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఏమైంది? సో ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంకొక వైపు దిగుతాడు, ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం ఫ్యాన్స్ అన్నారు. ఈ రోజుకి ఇప్పుడు అదే ఫ్యాన్స్ చూసుకుంటే మొత్తం అతిపెద్ద లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. సో 21కి 21 ఇచ్చి జనసేన అంటే ఏంటి, వైసీపీ అంటే ఏంటో చూపించేశారు. ఏం చెప్తారు దానికి? ఎవరు చూపించలేదు. ఈ రోజుకి అదే మాట మీద నేనున్నా. ఇప్పుడు కూడా ఈ రోజుకి అదే మాట మీద పిఠాపురం ఈ రోజు ఏదో వెళ్దాం, మొన్న రేపు అయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాము, వచ్చిన చోటుకి వెళ్దాం, ఇప్పుడు రమ్మని చెప్పు. ఇప్పుడు రమ్మను, మెజారిటీ గురించి కాదు, ఆయన కాన్స్టిట్యూన్సీ కదా, ఇప్పుడు రమ్మను. కాబట్టి మీరు ఏదో అంత ఓవర్ కాన్ఫిడెన్స్, రోజా గారు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి అంటే జగన్ కి, మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు అనలేదు ఆయనలాగా, నేను ఎప్పుడు ఆయనలాగా చెప్పలేదు కదా, నేను తోపు తురుము అని. రాజకీయాల్లోకి రాగానే గెలిచేస్తే ఇంకా పాలిటిక్స్ ఎందుకు అవుతుందండి? అవునండి, మరి మీరే కదా ఇప్పుడు చెప్తున్నారు 21కి 21 వచ్చిందంటే ఆ నమ్మకం ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఆ నమ్మకం నీకు ఉంటే నువ్వు ఇండివిజువల్ గా కంటెస్ట్ చేస్తావు. బీజేపీతోనో తెలుగుదేశంతోనో ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలా. నీ బలం ఏంటో లాస్ట్ ఎలక్షన్ లో 2 చోట్ల ఓడిపోయినప్పుడే ఆయన బలం ఏంటో ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి ఆయన బలము మా బలం అనేది ఇక్కడ మీరు కంపేర్ చేద్దండి. నా కాన్స్టిట్యూన్సీ లో కూడా నేను ఇండివిజువల్ గా నించొని ఫైట్ చేశాను, నేను ఇండివిజువల్ గా నించొని సర్వీస్ చేశాను. ఈ రోజు ఓడిపోయినా రేపు నేను మళ్ళీ గెలవగలను. నువ్వు ఇండిపెండెంట్ గా నించొని నువ్వు ఎమ్మెల్యేగా చూద్దాం, నువ్వు అవ్వలేవు. నీకు బీజేపీ టీడీపీ కావాల్సిందే. కాబట్టి దాన్ని బట్టి ఎవరు పవర్ఫుల్ ఏంటి 2029లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది మీరు కలగలనండి. సో అయితే నెక్స్ట్ మేము మళ్ళీ గట్టిగా కొట్టబోతున్నాం అంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ అనేది ఇండియా మొత్తం చూశారు. ఎప్పుడైతే నార్త్ లో వీక్ అయ్యారో, ఎక్కడైతే కదా వైజాగ్ లో ఎవరి పేరు మీద అయితే మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టారో ఆ అబ్బాయిది కాదు ఐడి, అది ఫేక్ ఐడి, టీడీపీకి సంబంధించిన వైజాగ్ అతను పెట్టాడని అతన్ని అరెస్ట్ చేశారు కదా. అట్లా ప్రూవ్ అవుతాయి. మీరు కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి, పోలీసులకు అవకాశం ఇవ్వండి. కాబట్టి ఒక ఎమ్మెల్యే స్థాయి బండారు సత్యనారాయణ నా గురించి మాట్లాడిన మాటలు మీరు చూస్తే మీరు అసలు సహించలేరు, పోయి నేరుగా వాళ్ళని నరికేయాలనుకుంటారు. అంటే దగ్గరుండి అలా వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేలతో ఎక్స్ మినిస్టర్లతో వల్గర్ గా మాట్లాడిచ్చేది. అసలు జనసేన జన సైకోల్లాగా వాళ్ళ పేజీల్లో లేడీస్ కూడా ఎంత వల్గర్ గా మాట్లాడతారు, మార్ఫింగ్లు చేయటం. కానీ అదే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తే, వాళ్ళ అమ్మకో వాళ్ళ చెల్లికో అదే ప్లేస్ లో వాళ్ళ వైఫ్ ఫేస్ కట్టు పెడితే ఎట్లుంటుంది? అది మంచి కట్టుబాటు కాదు. ఎవరికి కాదు కదా, ఆడవాళ్ళని లాగకూడదు, ఇట్లా అనవసరమైన వాటిలో లాగకూడదు. పొలిటికల్ గానా నువ్వు ఏమైనా మాట్లాడు, రోజా గారు సరిగ్గా ఎమ్మెల్యేగా పనిచేయలేదో, సరిగ్గా మంత్రిగా పనిచేయలేదో, లేదా అవినీతి చేసిందో తినిందో నువ్వు మాట్లాడు, నేను ప్రూవ్ చేస్తాను నేను తప్పు చేయలేదని చెప్పి. అంతేగాని వల్గర్ గా మాట్లాడటం, వల్గర్ పోస్టింగ్లు పెట్టడం, నన్ను కాకుండా నా పిల్లలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఎక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళ ఇన్స్టాలో వాళ్ళ ఫొటోస్ కింద వల్గర్ గా మాట్లాడటం, ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం. సో వాళ్ళని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయరు, కళ్ళ ముందు కనిపించేవి అరెస్ట్ చేయరు, లేని వాటిని ఎత్తికి ఎక్కడో ఏదో ఉందంటారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నిజంగా తప్పు చేస్తే ప్రూవ్ చేయండి, తప్పు చేసిన వాడిని శిక్షించండి, చేయని వాడిని అనవసరంగా టార్గెట్ చేయొద్దని.